నమస్తే, నేను నవీన్. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రచ్చబండ కార్యక్రమం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పనులేంటి, వారు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి, ప్రస్తుతం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, రైతులకి వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అంటే అనేక హామీలు కూడా ఇచ్చారు, అవన్నీ కూడా పరిష్కారం అయ్యాయా, అవి అందాయా లేదా అనేది కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, ఆ రైతులు కూడా ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అనేక హామీలు కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఏ విధంగా ఉంది, కానీ ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందనే అంశాలను కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, మీరు ఎట్లుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఎట్లుంది? ప్రభుత్వం ఏమున్నది, ఇప్పుడు ఏది లేదు. ఇస్తానే ఇస్తలేడు. 6 గ్యారెంట్లు అన్నాడు, 6 గ్యారెంట్లు ఏది ఇస్తలేడు. రైతు భరోసా మీకు ఏది అంత లేదు, మాకు ఇచ్చిందే లేదు. ఇప్పుడు ఏది 4 ఎకరాల వరకు వస్తుంది, కొన్ని నెలల దాకా కూడా ఇస్తలేడు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకి వరకు పడ్డది లేదు, ఇచ్చింది లేదు. రైతు భరోసా లేదు, ఇది రుణమాఫీ లేదు, ఇదేంటిది మన కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది అన్నాడు, అది లేదు. మాది ఇదే పరిస్థితికి నడుస్తుంది. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా? నీళ్లు మంచిగా వచ్చేది. ఇప్పుడు అసలు నీళ్ళు ఈ సంవత్సరం నీళ్లు సమస్య ఇబ్బంది అవుతుంది. ఆ మునుపటి లెక్క లేదు. ఆ పూటికలు గీటికలు అన్ని ఎక్కడెక్కడనే ఉన్నాయి. కాలువ కెనాల అయిపోయింది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇబ్బంది అవుతుంది. ఇది కదా అన్నటి ఒకటి చెప్పేటి ఒకటి చేసేటి. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు 2 ఎకరాలు పడ్డదా? పల్లె అత్తలేదు, రైతు బందే అత్తలేదు మాకు. ఏమో దేని గురించో అది రైతు బంధు అత్తలేదు, రుణమాఫీ కూడా లేదు. రుణమాఫీ కాలేదా మొన్న? రాలే. ఎందుకు కాలే మొన్న? ఏమో పట్టణాలు రాలేదట. పింఛన్ వస్తాను. 4,000 వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు చేసినే గప్పటి వస్తాను, కానీ ఏమి లేదు మాకు. ఇది రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ రాలే. మీరు చెప్పండి, మా మహాలక్ష్మి కింద మీకు అందరు కూడా అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాలని చెప్పారు. ఆ బస్సులు ఎట్లుంది? బస్సులు ఎక్కిరా ఎప్పుడన్నా? ఎక్కడికి పోలే? ఏ ఊరు పోలేదా? ఎందుకు పోలే? తాత తిట్లేదా నిన్ను? లేడు, చచ్చిపోయింది అయ్యా. ఎట్లుంది ఇప్పుడు ఉన్న పరిపాలన, ఎట్లుంది మీకు, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఆయన ఇచ్చిన పైసలు ఈయనేం లేదు. ఇంకా ఆయన తెలంగాణ ఆ పైసలే. ఇప్పుడు ఈయనేం లేదు ఇంకా రేవంత్ రెడ్డి లేదు లేదు. అంటే మీ ఇంట్లోకి అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అవి వస్తున్నాయా మీ ఇంట్లోకి? ఒక పింఛన్ వస్తుంది నాకు, అంతే. గవే 2,000 సారు, నాకేం లేదు. పెంచలే ఏం లేదు, అంతే. అప్పుడు ఉన్న ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పటిదే బాగుంది. ఇప్పుడు ఏమి ఇచ్చా? 4,000 ఇస్తాను అన్న, 4,000 ఏవి 2,000 గవే 2,000 ఇస్తాను. కాళ్ళకల్లా ఉన్నాడు వత్తలు 2,000 అంతే. ఏమున్నాయి సారు, మాకు గవే 2,000 ఇస్తాను కేసీఆర్ ఉన్నప్పటికే. మాకు ఇంకా కళ్యాణ లక్ష్మి రాలే, ఏమి లేదు. మా ఉన్న మొక్కనే నీళ్లు ఉన్నాయి, మాకు ఆ గుట్ట మొక్కన నీళ్ళే లేవు, మాకు పంటలే లేవు. మేము కష్టం చేసుకొని ఎండల కూడా కష్టం పోతాం, పని పోతాం. మాకు అటు గైరెల్లిది రావాలి, ఇటు ధర్వసారంది రావాలి. మాకు అటు అత్తది గుట్ట పొంటి అత్తది అన్నారు, రాలే. మాకు ఇబ్బంది ఉన్నది. మా పంటలే లేవు సారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం మంచిగా నడిచింది. రేవంత్ రెడ్డి గ్యారంటీలు పెట్టిన ఒక్క గ్యారంటీ సరిగా అత్తలేదు. నాకు 6 ఎకరాలు లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. రైతు బంధు ఆయన ఉన్నప్పుడు ఇస్తే వడ్లకు పత్తి కిందలు తెచ్చుకునేది రైతులు. అసోంటిది అది టైంకి పడతలేదు, వచ్చేది లేదు. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. ఏ ఆడపిల్లలకు పెళ్లిళ్లకు తులం బంగారం 1,00,000 రూపాయలు లేవు. ముసలిళ్లకు 4,000 పింఛన్ అన్నాడు. కేసీఆర్ ఉన్న బాపతి 2,000 వస్తున్నాయి. ఏ గ్యారంటీ చక్కగా లేదు, నీళ్లు లేవు,
కేసీఆర్ కిట్టు కూడా లేదు, బతుకమ్మ చీరలు ఆడోళ్ళకి వచ్చేది ఎక్కడి ప్రభుత్వం టైం అంతలో చీరలు రావట్లేదని బాధపడుతున్నావానే? లేదు ఆడోళ్ళకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అన్ని కిట్టీలు నడిపించిండు. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ పింఛని టైంకు పడేది. పింఛని 2 నెల ఆపుకొని నెలకు ఎప్పుడూ అది ఆదుకున్నప్పుడు ఎత్తాడు. ఏది టైంకి అత్తలేదు. గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ చక్కగా ఎత్తలేడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొంగడేసినట్టే ఉన్నది. ఎక్కడ గొంగడి పోతే అక్కడ వేసినట్టే ఉన్నది. సరిగా ఏ పని రైతు బంధువులు పడతలేవు, రుణమాఫీలు పడతలేవు, పింఛన్లు ఎత్తలేవు. కేసీఆర్ ఆడపిల్లకు తులం బంగారం లేదు, ₹1,00,000 లేదు, ఏది లేదు. టైంకు రైతు బంధు రుణమాఫీ ఏ అయితే అంత లేదు. మీరు చెప్పారు రైతు భరోసా కింద దాదాపు 15,000 వేస్తా అని చెప్పారు. 15,000 వంగ 10 పైసలు పడతలేవు. వచ్చిన దొంగ ప్రభుత్వం వచ్చింది, నాడేం చేసింది. అన్ని భరోసాలు అంటే అందరం జనం అందరం నమ్మినాం. అయ్యో ఎత్తడు కావచ్చు, కేసీఆర్ వేసిండు, మళ్ళీ ఈయన కూడా ఎత్తడు కావచ్చు అన్నది అయితే అందరం నమ్మి ఓట్లు వేసినాం. ఒక్కడు ఏది లేకుండా అయ్యో వానికి వేసి నాశనం అయిపోయినాం. ఈ వచ్చిన సంధి సర్వనాశనం చేస్తాడు. కేసీఆర్ లేదు, ఈ పైసలు ఏమి ఎత్తలేడు. అన్నీ ఉద్రభారాలు చేసిండు. భరోసా 15 లక్షలు ఇస్తాడు, ఇవి ఇస్తాడు, అవి ఇస్తాడు, ఏది ఇస్తలేడు. అన్ని నాశనం చేసిండు. కూకున్నాడు. అబద్ధాలు చెప్పిండు, కథం చేసిండు. మొత్తంగా అంటే రైతు భరోసా కావచ్చు, ఇంకా అనేక మంది రైతులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మారితే ఖచ్చితంగా మాకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మేము భావించాము. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఓటేసామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు. మిగతా కొంతమంది రైతులు కూడా అడిగి తెలుసుకుందాము. మీరు చెప్పే పొలం ఉందా? మరి ఏది ఇచ్చేది లేదు, పోయేది లేదు. మాకు నమ్మకమే లేదు. ఏమి అనుకుంటుంది ఆనాటికి ఈనాటికి ఏం లేదు. వాళ్ళకి వచ్చినాయి లేదు, అది చేసింది. ఏం మాకేం అవసరం. అలా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు తెలుసా? వచ్చిరా ఎవరికైనా? మీ ఊళ్ళో ఎవరికైనా? నాకు పెంచేది 4,000 ఇస్తానన్నారు. ముసలానికి ఏం రాలేదు కదా, 2,500 ఇస్తా అని అవి సొత్తియలే. గుంట పోయి చూస్తలేదు నాకు. ఎన్నో చెప్పిండు వాళ్ళు. అత్తాంది 2,000 కేసీఆర్ పెట్టినప్పుడు పెంచిన 4,000 ఏది లేదు. 4,000 ఇస్తాడు, 4,000 లేవు, ఏం లేదు. 4,000 ఆశపడే ముసలి అందరూ వేసారు. ఆశకు ఎత్తాడు, ఆ ఎత్తాడంటే ఇయ్యేది లేదు. ఇచ్చే వేసేటియే సరిగ్గా ఎత్తలేడు. ఓ నెల ఎత్తాడు, ఓ నెల ఎత్తలేడు. అసలు దొంగ మాటలు మాట్లాడిండు, ఉద్ర మాటలు మాట్లాడిండు, గెలిచిండు. రాంగ్ మాటలు. ఏం చెప్పాలి? మాకు ఇల్లు లేకుంటే ఇల్లు దించుకపోతాం, ఇల్లు కట్టిస్తాం అన్నాడు. ఇల్లు లేదు, కథ లేదు. బియ్యం మొన్నటిదాకా కూడా ఈ నెలనే ఒక సన్నబియ్యం ఇచ్చిండు. కానీ అప్పటికంచె బియ్యం లేవు, పింఛన్లు గవే 2,000, 4,000 ఇస్తాము. సన్నబియ్యం మొన్ననే కదా ప్రారంభించింది. వచ్చినాయన్నా ఒక్కడినే ఒక్క నెల కదా, ఒక బియ్యం మొదటి సంది తోడు బియ్యం. ఆయన బియ్యం కాంచెలు, కేసీఆర్ బియ్యం కాంచెలు, గవే తోడు బియ్యం అంటే మళ్ళీ ఇప్పుడు ఒక్క నెల ఇచ్చాడు. ఇక మళ్ళీ బంద్ చేసాం. రూఢం అని అన్నాడు, బంగారం అన్నాడు, కథ అన్నాడు, లచ్చనం అన్నాడు. రూఢ మార్పు లేదు, బంగారం లేదు, గింగారం లేదు. గవే 2,000 రూపాయలు కూడా టైంకి ఎత్తలేడు. ఆ 2,000 కూడా టైంకి ఎత్తలేడు. అంటే ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు. మళ్ళీ ఇండ్లలో మొన్న ఫోటోలు తీసుకుపోయారు. ఫోటోలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, కథ లేదు, దాన్ని మార్కేలేదు. ఏమో కరెంట్ షాట్ కొట్టింది, కాలేటికి పింఛన్ లేదు, ఏం లేదు సార్. పింఛన్ ఇస్తానన్నాడు. ఇలా పైరేదారి మన ఊళ్ళో ఉన్నాడు, పందులు రాదంటే కాగితాలు తీసుకుని ఫోటోలు తీసుకుని కారు 2 నెలలు అవుతుంది. అత్తలే పోతానే అంటాడు. 78 రిపోర్ట్లు నాకే ఉంటాడు. పందులు రాదంటాను. ఏది లేదు సార్, నాకు ఇబ్బంది ఆసర లేదు. నా భార్య చనిపోయింది సార్. నా కాలేజీ కరెంట్ షాట్ కొట్టి చూడాలని కాలేదు సార్. అంటే ఒక్క సమస్య కాదు, 2 సమస్యలు కాదు, అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము భావించాం. ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ అందుకే ఓటేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు. మిగతా కొంతమంది రైతులు కూడా అడిగి తెలుసుకుందాము. మీరు చెప్పే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ ఎట్లా ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లుంది? ఈ కేసీఆర్ కావాలా, రేవంత్ రెడ్డి కావాలా? కేసీఆర్ కావాలా. మాకు చాలా సంతోషం. కేసీఆర్ చేసిన పనులు ఎవ్వడు చేయలేదు. నాకు గుర్తున్న వరకు అయితే మాకు మంచిగా అది వరకు 2,200 ఉండే పింఛను. ఆయన వచ్చినప్పుడు 2,000 చేసిండు. చాలా అందరు మంచిగా నమ్మించి గొండికి పోసిండు. ఈ లంజ వాళ్ళు అందరు బొర్రలు పడ్డారు. చాలా బొర్రలు పడి ఏమో కేసీఆర్ చేసినట్టు చెప్తున్నట్టు చేయలేదు. నాకు 3 ఎకరాల భూమి ఉన్నదే, ఒక గుంట కూరకు 4 ఎకరాలకు అచ్చరాక ఆబట్టిండు నాకు. అయితే కేసీఆర్ చేసిన పనులన్నీ మంచిగానే ఉన్నాయి, పర్వాలేదు.
పొలాలు పండుతున్నాయా? పంటలు పండుతాయి, అన్ని మంచిగా చేసి వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? వస్తాను, నీళ్ళు వస్తాయి, నీళ్ళతోనే బాగుపడ్డాం. ఆ నీళ్లు వస్తేనే మేము బాగుపడి పని చేసుకుంటాం. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి అంటున్నా, ఇప్పుడు నీళ్ళు అందుతున్నాయా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? కాలువనా? ధర్మసార చెర్లకి వెళ్ళేస్తాను, ధర్మసార చెర్లకి వెళ్ళేస్తాను. ఇప్పుడు మేము బతికేది అయితే ఆయన పేరు చెప్పుకునే పత్తాను. చాలా కేసీఆర్ అది చేసే పనులు చేసాడు మంచిగా. ఆయన చేసిన పనులు ఎప్పుడు చేయాలి? ఈయన నమ్మించి వీళ్ళు ఏదో మోసం చేసిండ్రు, అంత ఆగమాయిలు ఏం చేయలే ఆయన వచ్చిన పనులు. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులే మంచిగా ఉన్నాయి. అంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసం మేము ఉన్నాము. రాష్ట్ర రైతులు ఇబ్బంది పడితే మీ ప్రభుత్వం ఇబ్బంది పడినట్టే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చెప్తున్నారు, న్యాయం చెప్తాను. కేసీఆర్ ఆయన నిలబడేది ఉంటే పర్లేదు, మళ్ళీ అచ్చుడే మళ్ళీ పనిచేసాడు. 100కు 100 వాళ్ళు ఇక చూసిండు కదా. ఒక ఆడోళ్లకు బస్సు చేసిండు ఆయనే, దామోదర్ రెడ్డి బస్సులో చేసిండు. ఆడోళ్ళు ఎక్కడ రావాలో ఢిల్లీ పోయాలంటే పోయేస్తాను. ఒక ఆడోళ్ళకి మేము మొగోళ్ళం పోతే మేము దివాణాలు అయితే మాకు కుర్చిచ్చిన లేడు, ఏ ఊరి పోని కుర్చిచ్చిన లేడు. ఆడోళ్ళే అంత నడతాను, ఆడోళ్ళే నడతాను. బస్సులు ఇచ్చుడు ఆడోళ్ళే నడతాను. మొగోడు సుత ఇయ్యాల పొద్దాక ఎటుపోయినా అంటే, ఇవాళ పొద్దాక ఎటుపోయినా అంటే, ఏ గాడిద కొడుక నువ్వేం చేస్తానవరా, ఇంటికాడ నుండి ఏం చేసినవరా, నేను ఎక్కడికో పోయి వచ్చినా 10 రూపాయలు సంపాదించుకొచ్చినా, నాకు ఆయన బస్సు పెట్టిండు, నాకు నేను ఎక్కడికో నువ్వు పువ్వాంటి పెట్టినావురా అంటాను, అడుగుతాను. ఆడదానికి అధికారం ఇచ్చిండు ఆయన. ఇవాళ పొద్దాక పోతా ఇతర పని చేసుకొచ్చుకుంటాను. ఎవరైనా అడిగేటోడు ఉన్నాడా? ఎవ్వరు లేడు. అధికారం అంతా ఆయనకు వచ్చింది. ఏదో నమ్మించి బోర్లేచిండు, ఆయన గెలిచిండు. అయితే ఇక ఆయన చేసేవారు దగ్గర కేసీఆర్ మాత్రం మళ్ళీ నిలబడితే మాత్రం తప్పకుండా వస్తాడు. మేము అందరం వాళ్ళమేనా. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన మాత్రం పూర్తి స్థాయిలో కూడా మాకంతా కూడా బాగుంది. గతంలో రైతులు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా అనేక విషయాలు కూడా వారు అందరూ కూడా ప్రభుత్వం నుంచి సహకారం కూడా అందిందని చెప్పేసి వారు కూడా మీరు చెప్పే. నా పేరు నూటెంకి రాజయ్య, గ్రామం కొత్తపల్లి, మండలం బీందేరిపల్లి, జిల్లా హన్మకొండ. కేసీఆర్ గవర్నమెంట్ అంటే వెనుకటి నుంచి వెళ్ళి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. సకల కష్టపడి సకల జనులు కష్టపడి ఏ కులం అనుకుంటా ఏ జాతి అనుకుంటా అన్ని తీర్ల తిప్పలబడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని మంచి పరిపాలన. కేసీఆర్ అచ్చుడితోటే మిషన్ భైరత చెర్లన్నీ లోతు చేసిండు. దాంతో పాటుగా కాలం ప్రకృతి అనుకూలించింది. చెర్లు నిండినాయి కదా. అబ్బా ఆసాములకు కరువు అన్నది వేయిందిరా అనుకున్నాడు. కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. కరెంటుతో పాటుగా ఆసాములకు ఏమున్నది కాయేది, నీళ్లున్నాయి, కరెంటు ఉన్నది. ఇక ఒకటి రైతు భరోసా రైతులకు ఎకరాన 5,000 ఇవ్వాలనుకున్నాడు. ఎకరాన 5,000 పంటకు 6 నెలలకు ఒకసారి పంటకు రైతు బంధు ఇచ్చిండు. పుష్కలంగా ఆసాములు సస్యశ్యామలంగా 9 సంవత్సరాలు అనుకూలంగా ఉన్నారు. ఆసాంలో పంట పండింది, కూలీలకు పనులు దొరికినాయి. మంచిగా ఎదిగే మోపుకే ఇక మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి కానిపోయిన మాటలు చెప్పి, పెద్ద అవండాలు చెప్పి, ఇది అది అని 36 అబద్ధాలు చెప్పి 24 హామీలు తెచ్చి గెలిచిన కాడి నుంచి ఏది ఇచ్చు లేదు. ఈ పింఛన్లు 2 సార్లు పింఛన్లు పోయినాయి. రైతు బంధు పోయింది. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. టకు ఇవి తెచ్చుకోలే, అవి నేను వేస్తున్నా అన్నాడు. అది వరకు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏ గ్రామానికి పోదాం, ఎక్కడికైనా పోదాం, ఏ గ్రామానికి పోయి పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అయిందంటే దేనికంటే దానికి మేము ఒప్పుకుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది, అబద్ధాలు మాట్లాడింది. అంటే విద్యుత్ సంబంధించిన విషయానికి వస్తే 200 రూపాయల వరకు విద్యుత్ ఛార్జ్ లేదు కదా. విద్యుత్ ఛార్జ్ ఏమికండి? విద్యుత్ ఛార్జ్ ఏంది? 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు ఎవరికి? గుడిసెలలో ఉన్న వాళ్ళకి ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు సపోజ్గా ఇల్లు ఉన్నది అనుకో, ఇల్లుకో 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ఫ్యామిలీలు ఉంటాయి, 4 లైట్లు ఉంటాయి. అవి 200 యూనిట్లకే కాలుతాయా? ఎందుకు ఇచ్చిండు? మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. మహిళలు ఎందుకు ఏమిటి పోతాన్లు? రైతులు ఏమన్నా పోతాన్లా? రైతులు తెల్లారు లేస్తే అడవిలో పని చేసుకుంటాన్లు. వట్టిగున్నోళ్ళే ఊళ్ళే ఏం చేసేయాలి?
టైం పాస్ కొరకు సిటీలో పోతాన్లు, మంచిగా షాపింగ్ చేస్తాన్లు, వత్తాన్లు, షాపింగ్ చేస్తాన్లు, మళ్ళీ వత్తాన్లు సాయంత్రం వరకు. మొగోళ్ళం పోతాను, ఎన్నడన్నా ఒకసారి నా సొంటోళ్ళు పోతాను. నా సొంటోళ్ళు పోతే బస్ కిరాయి పెట్టుకొని పోతే సీటు దొరకలేదు మాకు. ఎందుకే ఫ్రీ బస్సు మొత్తం ముంచుతాడు. ఫ్రీ బస్ ఎందుకు? అప్పుడు కేసీఆర్ ఉండగా బస్ కిరాయి పెడితేనే సరిపోతలేదన్నాడు. మళ్ళా సరిపోతలేదని కొంత బస్ కిరాయిలు పెంచితేనే తట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం మోసమే జరుగుతుంది. ఈ మళ్ళా ఇప్పుడు ఈ రాష్ట్రం ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడి చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో లేదు. ఆయన లంగ అంటలేము, దొంగ అంటలేము. ఈయన చేతిలో లేదు. అధిష్టానం ఒప్పుకోవాలి. అధిష్టానం దగ్గరికి పోతే వాళ్ళు వెనుకటి నుంచెల్లే కొట్లాడి ఆంధ్రోళ్ళంతా ఈ తెలంగాణ దూసుకుపోయిన్లు. వాళ్ళతోని వద్దనే మొత్తం సకల జనాలు సమ్మె చేసి కొట్లాడుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు సొంత నిర్ణయాలు లేకుండా మళ్ళా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ప్రపంచం చేస్తా అంటారు. అది ఎప్పుడు సాధ్యం కాదు. మొత్తానికైతే అనేక అంశాలు, ఇటు మహాలక్ష్మి సంబంధించిన స్కీమ్ కావచ్చు, ఇందిరమ్మ సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, ఇప్పటికే 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, ఇంకా అనేక అంశాలు కూడా ఉండడం జరిగింది. కరెక్ట్గా మీరు చెప్పండి, ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక నిమిషం. ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, లేనివారి బీదవాతికి ఇస్తలేరు. వచ్చినోనికి 30 మందికి వచ్చినాయి, 30 మందికి మళ్ళీ ఉన్నోనికి ఇస్తాను. మరి దానికి ఎందుకు గురించో కానీ లేనోనికి చూసి అందరికి ఇవ్వాలి. కానీ మళ్ళీ ఇచ్చినోనికే ఒక 6 పేర్లు వచ్చినాయి నాకు తెలిసినాయి, 30 మందికి ఇస్తాను. ఇక అది ఏం సంగతో ఇక ఏం కథో మనకు తెలియదు. కానీ ఇక ఇది ఎట్లుంటుందో కానీ చాలా ఉన్నోళ్ళు లేనోనికి అందరు చూసి ఇవ్వాలని కొందరు కొట్లాడుతాను. ఇంకా ముగ్గులు పోయలే, మళ్ళీ ఉన్నోని పేర్లే వెళ్ళాయి. ఎంతో మంది సామాన్య ప్రజలు ఉన్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా అన్ని అందేటువంటి విధంగా కూడా ప్రభుత్వం చూసుకోవాలి. కానీ ఆ విధంగా లేదనే విధంగా కూడా ఇటు ఉన్నటువంటి రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అధికారంలోకి వచ్చి 7 ఏడాదిన్నర అవుతున్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక హామీలు ఉన్నాయి, అనేక అంశాలపై కూడా వారు ప్రస్తావించినప్పుడు కూడా కేవలం ఉచిత బస్సు సంబంధించినటువంటి అంశాలపైన వారు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, హన్మకొండ జిల్లా నుండి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా హామీలు అన్ని హామీలు మంచిగా ఇచ్చిండు. అప్పుడు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్టు కానీ అన్నీ ప్రతి ఒక్కటి సౌకర్యం బాగుంటే. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రుణమాఫీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారంటే కేసీఆర్ 1 లక్ష రూపాయలు అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు జనాలు ఏంటంటే మొగ్గు చూపిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనుకునే మొగ్గు చూపుతూనే 2 లక్షలు కాదు, అసలు రైతు భరోసా అనేది బాబైతే ఇవాళకు అందలే. అదొకటి. ఈ కెనాల్ నుండి నీళ్ళ సౌకర్యం కానీ కూడా బాగలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలం మంచిగా అయింది. ఏదో విధంగా ఇది మన 100 రోజుల పని గురించి కూడా పుటికలు తీసుకుంటా కాలువలు సాగు చేసిండ్రు. రైతులకు కూడా నీళ్లు మంచిగా అవగాహన ఇచ్చారు, పంటలు బాగున్నాయి. ప్రభుత్వం వచ్చిన కాలం తక్కువ అవుతుంది, ప్లస్ రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి 500 రూపాయలు గ్యాస్ అన్నారు. 500 రూపాయల గ్యాస్ ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి అది అయింది. అదొకటి. ప్లస్ 200 రూపాయల యూనిట్ కరెంట్ అంటాడు. ఎంతమందికి అది అవుతుంది. 200 యూనిట్ కరెంటు కోసానికి 1 యూనిట్ ఎక్కువ కాలినా కూడా మొత్తం బిల్లు ఎత్తాడు. మరి నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు? ఈ 200 యూనిట్ల కరెంట్ ఎందుకు అనాలి, 500 గ్యాస్ ఎందుకు అనాలి? ఇప్పుడు 500 రూపాయలు, ఇప్పుడు రైతుకు మేరే నువ్వు 500 రూపాయలు గ్యాస్ అంటారు, వానికి 500 రూపాయలు వాడి అకౌంట్లో వాడితే వానికి వచ్చినా రాకుండా మిగతా పైసలు ఇచ్చే కార్యక్రమం అన్నీ బోకరి ఆలోచనలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కడే వాళ్ళు అనుకున్న సమయంలో కూడా ఒక్కటి కూడా ఆమోదించలే వాళ్ళు. పింఛన్లు అన్నాడు కేసీఆర్, 2,000 రూపాయలు పింఛన్. కేసీఆర్ అంటే నేను 4,000 ఇస్తాను, 4,000 రూపాయలు ఎవరికి ఇచ్చిండు? వికలాంగులకు 6,000 అన్నారు. ఏ 6,000 వికలాంగులకు ఇచ్చిండు చెప్పండి. మళ్ళా ఒకటి ఏది మహిళలకు ఏది బస్సు సౌకర్యం ఫ్రీ అన్నారు. ఉన్న రైతులు ఇప్పుడు ఏమన్నారు, రైతులకు కోసానికి పెడతానా అన్నారు. ఊళ్ళో రైతులకు
తెల్లారైతే అది పనికి పోతుంది. ఒకరు ఊరు విన తిరిగేటోళ్ళే పోతారు. మా సొంటలో ఎప్పుడు బస్సు ఎక్కుతామంటే చెవుల పైసలు పెట్టుకొని బస్సు ఎక్కితే సీటే దొరుకుతుంది మాకు. ఈ ఫ్రీ అంది ఎందుకు పెట్టాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి? ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందు తెలుసుకొని రైతులకు కావలసిన పనుల గురించి ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఎవరికి ఉన్నది ఎవరికి వీళ్ళే తెలుసుకొని ఇవ్వండి. ఇప్పుడు 30 ఇల్లు అంటారు. ఉన్నోనికి అవుతాను. ఉన్నోనికి ఎందుకు నాకు ఇల్లు ఉండదు, నాకెందుకు లేనికి ఇస్తేంది? ఏదైనా చేసిన దాన్ని వ్యతిరేకించి దాన్ని పడదెంగ దానికి ఆలోచన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినది ఏం లేదు, వెళ్ళింది ఏం లేదు. కొత్తపల్లి గ్రామం అది. నా పేరు కిషన్. మాకు కొత్తపల్లి గ్రామానికి ధర్మసాగర్ నార్త్ కెనాల్ ఫిల్టర్ అది ఉంది. మాకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సంవత్సరం ఒక 2 కిలోమీటర్ల వరకు అంటే దామెర, మానంగంపల్లి, దేవునూరు, ఎలకదుర్తి వాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయి. మాకు 2 నెలలకి వెళ్ళి సంక్రాంతి వరకు వచ్చినాయి. సంక్రాంతికి వెళ్ళి మాకు రాలేదు. నేను 3 ఎకరాల పొలం పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది. నేను ఎంతో చాలా ప్రయత్నం చేసినా అధికారులను వీళ్ళు బలి చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏ రోజు కూడా మాకు సబ్సిడీ నీళ్ళు రాలేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలకి వెళ్ళి నీళ్ళు మాకు వద్దు అని అంటే కూడా మాకు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు గత 3 ఏళ్ల కింద కూడా నీళ్లు లేకుండా కూడా లిఫ్ట్ చేసి మాకు మరి పంటకు వ్యవసాయ పంటకు అందించిండు. ఆ ఘనత కేసీఆర్దే. కానీ ఈ సంవత్సరం నేను ఒక 1 నెల రోజులు తిరిగిన. మేము తిరగడం అధికారులను వీళ్ళు బలి చేస్తున్నారు. వాళ్ళు ఏంది మీకు పరిస్థితికి మాకు ఎందుకు ఇస్తలేరు అని అంటే మాకు అక్కడ ఫిల్టర్ లిఫ్ట్ చేస్తే మాకు మోటార్లు అక్కడ ఆపాయినాయి. మాకు ఇక్కడ వాటర్ లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. ఈ సంవత్సరం మీరు ఎలాగైనా మీరు నష్టపోలే, మీరు ఏమైనా కానీ వచ్చే సంవత్సరానికి వెళ్ళి మీకు వద్దు అనే వరకు మీకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి మాట్లాడేళ్ళు చాలా. నేను వాటి గురించి నేను చాలా నష్టపోయినా. నేను అధికారులను వీళ్ళు బలి చేస్తున్నారు. కానీ అధికారులు అంటే మాదే ఉందని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. కనీసం ఏ ఒక్క దగ్గర కూడా D1కి వెళ్ళి D6 వరకు కూడా ఎక్కడ గేట్ వాళ్ళు లేకుండా చేసిండు. ఇప్పుడు ఏంది అని అంటే కేసీఆర్ చేసిండు అంటే కేసీఆర్ ఏమైనా తీసుకోమని చెప్పిండా? కేసీఆర్ తీసుకోమని చెప్తాం. మరి మీరు ఎందుకు వచ్చిళ్ళు? మీరు వచ్చి మీరు చేస్తున్నారు కదా, మరి చేసే పని ఒక్కటైనా మీద బాగుందా అని మేము నాకైతే చాలా నష్టం జరిగింది. రైతు బంధు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు జూన్లో వేసేది. ఈయన పోయిన వర్షాకాలం వదిలిపెట్టిండు. అది పోయింది. మళ్ళీ 15,000 అంటాడు. 15,000 పోయింది, 12,000కి వచ్చింది. ఆ 12,000 కూడా మొన్న పడ్డది. నాకు ఒక 15 రోజుల కింద నాకు పడ్డది. అంటే ఇది అయిపోయిన తర్వాత లేకపోతే దేనికి? ఇది రైతుకు అవసరానికి రైతు బంధు అని అంటే రైతు భరోసా చేసిన. సరే పేర్లు మార్చుకోండి. రైతు బంధు అని అంటే ఉపయోగపడేది రైతు పంటలు వేసుకునేటప్పుడు మనకు వస్తే వాళ్ళు ఇచ్చేది కొంత, మనం కొంత, ఇంకా అవసరం అనుకుంటే పెట్టుబడి అప్పు తెచ్చుకొని పెట్టుకుంటాం. అలాంటిది ఈయన కొర చూసుకుంటా పోతే మాకు ఇవ్వ లేదు, అది లేదు. మొన్న 12,000 అని చెప్పిండు. 12,000 కూడా అది కూడా లేదు. అన్ని పథకాలు అన్ని వేస్ట్. పేర్లు మార్చడం, కేసీఆర్ని తిట్టడం. ఈయన కావాల్సింది ఇదే. ఒక మంత్రి ఒకటి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, విప్ ఒకటి మాట్లాడతాడు, ఎమ్మెల్యే ఒకళ్ళు మాట్లాడతారు. మొన్న నిజామాబాద్లో మేము రైతు బంధు మేము ఇవ్వలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటాడు. ఈయన వచ్చి అంటాడు మేము మొత్తం వేసినాం కదా ఈయన అంటాడు. చాలా వ్యవస్థ వేస్ట్. ఇది కేసీఆర్ వస్తేనే పనులు జరుగుతాయి. రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి లాభాలు జరుగుతాయి. నీళ్ళు లేవు, ఏమి లేవు. గౌరీలు ఇస్తారు. మన రేవంత్ రెడ్డి తెస్తున్నాడు. అచ్చదాకా చూసి నాదిమ్మదారు అన్నాడు, ఆమె ఇచ్చాడు. కదా గెలిచినాక పిచ్చిలను ఒక తండ్రి మన గౌరీలు వచ్చేటట్టు ఉండాలి. మాకు నోరు లేని పచ్చులో మాకు గుడ్లు ఎండిపోతాయి, బాయిలు వెళ్ళిపోతాయి. పెట్టుకున్న మొక్కజొన్న చేను వాళ్ళు పెట్టుకుంటే 10 గుంటలు పెట్టుకుంటే 10 గుంటలు వేసారు. ఈ యొక్క సహాయం చేయాలి. గౌరీలు వచ్చి నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. చెల్లకెళ్ళి